సమంత డేటింగ్ రూమర్స్, రాజ్ నిడమూరు భార్య పోస్ట్ వైరల్. స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్షన్లో రాజ్ నిడమూరి గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పలుకాలకాలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల రెగ్యులర్గా కలిసి కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. శుభం సినిమా సెట్స్లో తరచుగా మీట్ అవుతుండడం ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చింది. ఇలాంటి టైంలో రాజ్ నిడమూర్తో కలిసి దిగిన ఫోటోలను శామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్ భార్య ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. శుభం సినిమా నుంచి మంచి విజయం సాధించిందంటూ బుధవారం సమంత ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అద్భుతమైన ప్రయాణం ప్రారంభమవుతుందంటూ రాజ్ నిడమూరి చిత్ర బృందంలో కలిసి దిగిన ఫోటోలను శామ్ పంచుకుంది. వాటిల్లో విమానంలో రాజ్ భుజంపై సమంత తల ఆనించి కూర్చున్నట్లు ఓ సెల్ఫీ కూడా ఉంది. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో రాజ్ నిడమూరి సతీమణి శ్యామలి ఇన్స్టాగ్రామ్లో స్టోరీను ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేసింది. నా గురించి ఆలోచించేవారు, నన్ను చూసేవారు, నాతో మాట్లాడేవారు, నా గురించి మాట్లాడేవారు, నా గురించి వినేవారు, వినిపించేవారు, నా గురించి చదివి నా గురించి వ్రాసేవారు, ఈ రోజు నన్ను కలిసి ప్రతి ఒక్కరికి నేను ప్రేమ ఆశీస్సులను పంపుతున్నా అనే కొటేషన్ను శ్యామ్లీ తన స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక్కడ ఆమె ఎవరిని ట్యాగ్ చేయలేదు, ఎవరి పేరును ప్రస్తావనించలేదు. అయినప్పటికీ రాజ్ నిడమూరితో సమంత ఫోటోను షేర్ చేసిన రోజే ఆ పోస్ట్ రావడంతో నెట్టింట వైరల్గా మారింది. కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి పోస్ట్ షేర్ చేయని శ్యామలి ఇప్పుడు ఉన్నట్లుండి ఇలాంటి సందేహం ఎందుకు షేర్ చేసిందా అని నెటిజన్లు డిస్కషన్ మొదలుపెట్టారు. శ్యామలి విషయానికి వస్తే ఆమె కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. రాకేష్, ఓం ప్రకాష్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ వంటి బాలీవుడ్ అగ్రదర్శకుల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసింది. రంగ్ దే బసంతి, ఓంకార, ఏక్ నో దిల్ గోల్పే వంటి చిత్రాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా, స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేసినట్లు తెలుస్తుంది. 2015లో రాజ్ నిడమూర్తో శ్యామ్లీ వివాహం జరిగింది. తాను రూపొందించే చిత్రాలకు కాస్టింగ్ విషయంలో తన భార్య సహాయం చేస్తుందని రాజ్ గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రాజ్ శ్యామ్లీ విడిపోతున్నారని కొన్ని రోజుల క్రితం రూమర్స్ వినిపించాయి. ఇంతలోనే రాజ్ సమంత డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి. రాజ్ డికే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సిటాడెల్, హనీ బన్నీ సిరీస్ లోను శామ్ ఫీమేల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం రాజ్ డికే సంయుక్తంగా రూపొందిస్తున్న రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ లోను సమంత నటిస్తోంది. సమంత విడాకులు తీసుకోక ముందు అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేయడానికి రాజ్ డికే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.